అందరికీ అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీకి కొందరు లిక్కర్ వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాపారస్తులు సిండికేట్ గా మారి మద్యం ప్రియులను దోచుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల మద్యం దుకాణాల్లో లూజ్ అమ్మకాలు, సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా భారీగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. వీటిని గుర్తించిన భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అనేక దాడులు చేస్తూ బెల్ట్ షాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం షాపుల యజమానుల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటోన్న ఎక్సైజ్ సిఐ బలరామకృష్ణరాజుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. మద్యంలో కొత్త పాలసీని అయితే తీసుకువచ్చింది. అయితే ఈ మద్యం నూతన పాలసీ వచ్చిన కాంచి ఎన్నో సిండికేట్ వ్యవస్థలుగా ఏర్పడి అయితే ఇటు మద్యం ప్రియులను అయితే దోచుకుంటున్నారని పలు చోట్ల ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అనాధికారికంగా ఎక్కడైతే ఈ బెల్ట్ షాపులు అయితే నిర్వహిస్తున్నారని జిల్లా వ్యాప్తంగా ఎన్నో నిరసనలు కల్లుగీత కార్మికులు అయితే మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదే అంశంతో మనకి మాట్లాడడానికి భీమవరం సర్కిల్ సిఏ బలరామరాజు గారు ఉన్నారు. వారిని దీని మీద సమాచారం అడుగుదాం. సార్ చెప్పండి, మీ పరిధిలో ఏమైనా మీరు బెల్ట్ షాపులు గుర్తించారా? వాటిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎస్, మనకి ఈ 5-6 నెలల్లో దాదాపుగా 60 బెల్ట్ షాపులని బుక్ చేయడం జరిగింది. దాని మీద మనకి ఏ కంప్లైంట్ వచ్చినా అధికారికంగా ఎక్కడ లేవు, అనాధికారికంగా ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము రైడ్లో పట్టుకున్న కేసు 60 మందిని అరెస్ట్ చేసి కొన్ని వందల బాటిల్ని సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ప్రస్తుతానికి అది జరుగుతుంది. ఇంకా అనాధికారికంగా రేట్లు గిట్లు అడుగుతున్నారు, అసలు అటువంటి ఏమి లేవు. మన దగ్గర పక్కగా ఎంఆర్పీ రేట్లు అమ్ముతున్నారు, దాంట్లో డౌట్ లేదు. సార్, ఇప్పుడు ఈ కల్లుగీత కార్మికులకు సంబంధించి ఈ బెల్ట్ షాప్ నిర్వహించడం వల్ల మా ఆదాయం గండి కొడుతున్నారు. దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన దిన రెడీగా ఉన్నామని ఈ కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కలెక్టరేట్లో కూడా ధర్నాలు అయితే నిర్వహించారు. మీ సర్కిల్లో సంబంధించి మీరు ఏమైనా ఈ బెల్ట్ షాపులను ఏమన్నా గుర్తించారా? మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతానికి అలా అయితే 5,000 షాపులు జిల్లాలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్తున్నారు. మనకు గుర్తించిన ఏ షాప్ అనధికారికంగా దొరికితే వెంటనే వాళ్ళకి కేసు రాసేయడం జరిగింది. అంతేగాని ప్రత్యేకంగా ఉన్నట్టు ఏం తెలియదు. ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్ కేసులు రాసేయడం జరిగింది. అది కల్లుగీత కార్మికులతో కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని కూడా పిలిచి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే సరే, ఇప్పుడు కొన్ని మద్యం షాపుల వరకు అయితే లూజ్ అమ్మకాలు జరుగుతున్నాయి, సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎటైతే మన ప్లాస్టిక్ ఇక్కడ మన జిల్లాలో నిర్మూలించినా కానీ ఆ ప్లాస్టిక్ గ్లాసులో వినియోగం అయితే జరుగుతుంది. చాలా ఏరియాలో అయితే జేసీ గారు తనిఖీ చేసి రాసిన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అయితే ఇంకా కూడా అదే కొనసాగుతూ ఉంది కదా, దీని మీద మీరు ఏమన్నా ప్రత్యేకంగా రైడింగ్ లాంటివి ఏమైనా చేయగలుగుతారా? ఈ బెల్ట్ షాపుల మీద కాకుండా షాపుల దగ్గర ప్లాస్టిక్ వాడటం వల్ల జేసీ గారు చెప్పడం వల్ల జరిగింది. దాని మీద దాదాపుగా ఒక 15 కేసులు మేము బుక్ చేయడం జరిగింది. దాని మీద కంటిన్యూ డ్రైవ్ జరుగుతూనే ఉంది. ఎక్కడన్నా ఉంటే 1-2 చోట్ల ఉన్నా దాన్ని ఇమీడియట్గా కేసులు తీసుకుని కేసులు రాయడం జరుగుతుంది. కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది అది. సార్, ఇప్పుడు బెల్ట్ షాపుల దగ్గర బెల్ట్ షాపులనే కాకుండా లూజ్ అమ్మకాలు జరుగుతున్నాయి కదా సార్, లూజ్ అమ్మకాలు అయితే ఎవరైతే మద్యం షాపు ఓనర్లు ఉన్నారో వాళ్ళకి మీరు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తే ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? మన దగ్గర లూజ్ అనేది లేదు. షాపులు ఎక్కడ లూజ్ అసలు అలో చేయనివ్వలేదు. 90% షాపులు అఫీషియల్గా దాని మీద ఏమన్నా కేసులు రాస్తామని చెప్పాం. దాని మీద కంటిన్యూ నిఘా జరుగుతుంది. లూజులు అమ్మే మాత్రం షాపులో జరగనివ్వట్లేదు. వాళ్ళకి మీరు హెచ్చరికలు కానీ సూచనలు కానీ ఏ విధమైన సూచనలు హెచ్చరికలు ఇస్తున్నారు సార్? ఇటువంటి లూజ్ కేసులు రాసి షాప్ మూసే పరిస్థితి వస్తుందని చెప్తున్నాం. కల్తీ జరుగుతుందని కూడా చెప్పడం వల్ల వాళ్ళు బాటిల్ టు బాటిల్ అమ్ముతున్నారు తప్ప ఎక్కడ మన షాపుల్లో మాత్రం లూజులు అమ్మనివ్వట్లేదు అసలు ఎక్కడ. మనం అంటే జిల్లాలో ఎక్కడ బెల్ట్ షాపులు నిర్వహించినా వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు అయితే తప్పమంటున్నారు. అలాగే ఇక్కడ షాపుల్లో లూజ్ అమ్మకాలు కానీ సిట్టింగ్ కానీ తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ షాపుల యొక్క లైసెన్స్ అయితే రద్దు చేసి తగిన శాఖాపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటున్నామంటున్నారు భీమవరం సిఏ బలరామకృష్ణరాజు గారు. కెమెరామెన్ ఆది